స్థిరాస్తి వ్యాపారస్తులు నిబంధనలు పాటిస్తూ పట్టణాభివృద్ధి పరమావధిగా వ్యాపారాలను నిర్వహించుకోవాలని, అదేవిధంగా భూగర్భ మురుగునీటి వ్యవస్థను అందరూ పాటించాల్సిందేనని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయదశమిలోగా స్థిరాస్తి వ్యాపారస్తులు, అలాగే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, దస్తావేజు లేఖర్లు పలు సూచనలు, సలహాలు ఇస్తే వాటిని పరిశీలించి పట్టణాభివృద్ధికి పట్టం కట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. భవిష్యత్తులో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి ఆటంకం కూడా కలగకూడదనేదే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు. విజయదశమి తరువాత అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా రిజిస్ట్రేషన్లకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి ముందుకు పోదామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ శివరామకృష్ణయ్య, తాడిపత్రి రిజిస్ట్రార్ శివనారాయణ, పట్టణ ప్రణాళిక అధికారి మహబూబ్ బాషా, పలువురు స్థిరాస్తి వ్యాపారస్తులు పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం మీరు ఆ ప్లాట్లలో ఊరి కట్టిందే ఏమి ఆ పైప్ లైన్ ఎట్లా అనుకుంటున్నారు? ఇది పైప్ లైన్ ఎన్నేళ్ళ కింద మనకు వచ్చినది 2007లో, దీనికి 27లో దీని వయసు, పైప్ లైన్ వయసు. దానికి తోడు అనుకోకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ వచ్చినాయి, అన్నీ మీరు దాంట్లోకి వదులుతున్నారు. దాన్ని కూడా కష్టం మీకు లేదు, మారాల. మీరే మాకు సపోర్టు, ఈ ఊరికి మీరే సపోర్టు. ఈ ఊరు ఏదైనా ముందుకు పోవాలంటే మీ వల్లనే అయ్యేది, వేరే వల్ల కాదు. ఇంకోటి నాకు అర్థమే కదా, మీరు 50 లక్షలు కమ్ముతండి, ఇంకో 5 లక్షలు వెళ్ళలేదు, 2 లక్షలు వేసి అయిపోతుంది కదా. కంఫర్ట్లు వాళ్ళకి ఇచ్చినట్లు ఉంటుంది కదా. మీరు మటుకు దయచేసి మీ సాధక బాధక లేవనే నాకు తెలియదు. మీరు కూడా అందరూ కలుసుకొని ఒక గ్రూప్ కాదు 10 మంది అయ్యి మీరు ఏం చెప్తే మేము అదే వింటాం. మాది లేదు, చాలా దాంట్లో ఏమన్నా ఉంటే మేము అప్పుడు మీకు చెప్తాం. మీరు ఎట్లా పొమ్మంటే అట్లా పోతాం, కానీ డీవియేషన్ ఒప్పుకోము. ఒకవేళ డీవియేషన్ అవుతుంది అనుకుంటే రైట్ ట్రయల్గా చేసుకుందాం. ఎందుకంటే ఫ్యూచర్ అట్లా లేదు. ఆల్రెడీ మీరు చూస్తారా, హైడ్రా అంటున్నారు. ఈడ కూడా ఏదో ఇంకోటి హైదరాబాద్ ఈడ ఏమంటారు దీన్ని, అమరావతి హైదరాబాద్ ఈడ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయితే కూడా నేను వదలను. ఏదో అంటారు దీనికి, అమరావతికి ఎంతమంది ఏదో ఒకటి పెడతారు. ఇది ఒక్కసారి వస్తూ ఉంది, స్ట్రిక్ట్ అవుతా ఉన్నాయి. రోజుకు వద్దు, ఏం పెంచుకుందాం, ఇంకో విధంగా చూసుకుందాం. ఎందుకు దాన్ని చెడగొడతారు సిస్టాన్ని? మేము అనుకోవాలి ఇంత తొందరగా ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పాడైపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడైతే ఆ ఊరు బయట ఉన్నాయి, రేపు ఎట్లా ఏడ పెడతారు చెప్పండి, దయచేసి చెప్పండి. ఏడ పెడతారా? ఆ ఊరు బయట ఎవరు మన వాళ్ళే కడతారని జనం లేదు. ఎట్లా జనం దానికి ఊరు బయట దానికి ఏడు నుంచి ఏటికి దాంట్లోకి ఓహో అదే ఆలోచన ఏంటంటే మేము వద్దంటాం. రాండి పైప్ లైన్ వేద్దాం, ఆడిస్తాం, మేము స్థలం ఇస్తాం. ఇప్పుడు ఆ ఊరు ఉంది, అదే మన పక్కన అక్కన్నపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, మా దగ్గర ఉంది 35 ఎకరాలు ఉంది. అదంతా కాలనీ సరిగ్గా లేదు. రండి, ముందుకు రండి, మేము ఉన్నాం, మేము స్థలం ఇస్తాం. మీరు ఇచ్చుకోలేరు, మీరు డ్రైన్ చేసుకోలేరు. రండి, నేను చెప్తాను, మీరు చెప్పండి, మేము వింటాం. కానీ వచ్చి దాంట్లోకి పెడతామంటే మటుకు ఓవర్ఫ్లో అవుతుంది. అసలు అది 600 ఉంటే ఒక ఆయన పోయిందని దాన్ని 400 కలిపినాడు. పల్లెల్లో కూడా తెలుస్తుంది. 600 పైసా అంటే 400 కలిపితే 1000 అయింది. అవన్నీ మేము చెప్తే ఏందో అంటారు. ఇచ్చిపెట్టండి, పాతగడ్డి వద్దు, కొత్తగా అంతా బాగా చేసుకున్నాం. ఇంకా అండర్ గ్రౌండ్ చేయాల్సిందే. మీ దాళ్ళకి అంతా ఎలా చేయాలా, ఎట్లా చేసుకుందాం, రండి, ముందుకు రండి. ఇప్పుడు అంటాను కదా, మేము వద్దడం లేదు. మీరు స్థలం కావాలంటే మీరు కొనలేరు, మీతో కాదు, మేము ఇస్తాం స్థలం. మేమేదో దానికి కావాలంటే మీరు ఖర్చు పెట్టండి, మేమే దాన్ని ఛార్జ్ కూడా చేయము. మేమే ఎట్లా క్లీన్ చేస్తాం, మేమే క్లీన్ చేస్తాం. ఇంకా కొందరైతే మొత్తం ఆక్యుపై చేసి కాలువల్లో కూడా అన్ని కట్టినారు.